Okay. Hello, girls. Good morning. Mm. So, hope you understood the previous sessions on reproductive tract infections, whether it is salpingitis. So now, right now, it is ophiritis. So, hope they are very simple and more understandable. And hope you are comfortable with this PPT. Okay. సో నేను ఎక్స్ట్రీ కార్డర్లో చేసి పంపిస్తున్నానమ్మా. హోప్ యూ కుడ్ ఏబుల్ టు వాచ్ ఇట్, యూ కుడ్ ఏబుల్ టు write it comfortably. Okay, if there is any problem, please you speak to me. I will change the method. Okay. So coming to this topic, ophiritis. Probably you may be knowing about ophiritis. What is ophiritis? That is the inflammation of or infection to the ovaries. Okay. Yesterday we spoke about infection of fallopian tubes and previously vaginitis, right? సో ఒక్కొక్క పార్ట్కి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పెల్విస్ కదా. ఇవన్నీ కూడా పెల్విస్లో ఉన్న భాగాలే. సో దట్ ఈస్ వై yesterday we discussed about PID. Yesterday, or I think day before yesterday. What is PID? Pelvic inflammatory diseases. So this may be a problem of pelvic inflammatory disease, but mostly this cannot be considered as this cannot be diagnosed or call it as, we cannot call it as pelvic inflammatory disease, but this is because of this the patient will have inflammations of ovary and inflammation of either both ovaries or single ovary. Okay. So okay, you can start sending your attendance meanwhile. Okay, we will start with an introduction. You can send your attendance as well. Okay, ma. So what is ophiritis? So ophiritis is it is inflammation of ovary. Sorry. This is an ascending infection of ovaries. That is a major cause of female infectious morbidity and ectopic pregnancy and also sterilization. Okay. సో ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే ఏం స్టెరిలైజేషన్ అనుకుంటున్నారు? నాట్ గోయింగ్ టు కన్సీవ్, దట్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ. స్టెరిలైజేషన్ అంటే నాట్ గోయింగ్ టు కన్సీవ్ ద బేబీస్ కదా, అంతే కదా. సో మార్బిడిటీ ఈజ్ become the number of sicknesses. So ophiritis is one of the major cause for increasing number of sickness or number of incidents. అంటే మనం ఉమెన్లో తీసుకున్నామంటే ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఓఫరైటిస్ ఇస్ మోర్. అండ్ ఆల్సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇది మీరు విన్నారో లేదో, యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ థర్డ్ ఇయర్, ఎస్పెషల్లీ ఇన్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ కోర్స్. సో వాట్ ఈజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ అంటే మన మామూలుగా జనరల్గా వేర్ ద ఉమెన్ కెన్ కన్సీవ్ ఇన్ విచ్ పార్ట్? యూట్రస్. ఓకే. సో యూట్రస్లో మదర్ కన్సీవ్ అయినప్పుడు బేబీ యూట్రస్లో గ్రోత్ అవుతుంది అనుకోండి, దెన్ ద బేబీ విల్ బి హెల్దీ, నార్మల్గా ఉంటుంది. తర్వాత నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. ఎందుకు? బికాస్ యూట్రస్ ఏమవుతుంది, లార్జ్ సైజ్కి ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఇంత అంటే బేబీ 3 kgs ఉన్నా 4 kgs ఉన్నా సమ్ టైమ్స్ 4.5 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓవర్ వెయిట్ బేబీస్ ఉంటారు. సో అది పర్మిట్ చేసే కెపాసిటీ, అంత ఎక్స్పాండ్ అయ్యే మజిల్ ఏది అంటే యూట్రస్ కదా. సో ఈ ట్యూబ్స్ ఎంత చిన్నగా ఉంటాయి? సో చిన్నగా ఉంటాయంటే అర్థం ఏంటి? ఫెలోపియన్ ట్యూబ్స్ అవి దట్ విల్ నాట్ పర్మిట్ ద ఫీటస్ టు గ్రో ఇన్ ద ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ కదా. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అదర్ దెన్ ద యూటరస్.
ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఫీటస్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అక్కడే బేబీ ఫీటస్ అక్కడే సెటిల్ అవుతుంది. తర్వాత అక్కడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ట్యూబల్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎక్కువగా పెరగదు. తర్వాత మదర్కి కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఓవం స్పర్మ్ రెండు కూడా యూట్రస్ బయట, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓవరీస్ ఈ రెండింటి మధ్యలోనో ఎక్కడో ఒక చోట అది ఫర్టిలైజేషన్ అయ్యి తర్వాత జైగోట్గా ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే మ్యాక్సిమం 4 to 8 వీక్స్ లోపల ద మదర్ విల్ 6 to 12 వీక్స్ అంటే ఏంటి 3 నెలల లోపలే మదర్కి సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. సివియర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది, ఇంటర్నల్ బ్లీడ్ అవ్వచ్చు. అదన్నీ కూడా మీరు వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంప్లికేషన్స్ అనేది 3rd year 4th yearలో చదువుతారు. సో నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే బేబీ ఫీటస్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో జైగోట్ ఫామ్ అవ్వడము, ఎంబ్రియో ఫామ్ అవ్వడము, డెవలప్ కావడము, ఇవన్నీ కూడా ఫీటల్ డెవలప్మెంట్ అంతా కూడా యూట్రస్లో అయితేనే నార్మల్. ఓకే, సో అదర్ దెన్ యూట్రస్ అవుతే కనుక ట్యూబల్ ప్రెగ్నెన్సీ అయినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎక్టోపిక్ అంటే అవుట్ సైడ్ ద యూటరస్. సో దిస్ ఈజ్ more complicated. Okay. Then oophorytis is a clinically diagnosed disease that must be distinguished carefully from other causes of abdominal pain. సో ఓఫరైటిస్ ఇప్పుడు మనం పిఐడిలో ఏం చెప్పుకున్నాము? ఫస్ట్లో సిమ్టమ్స్ ఉండవు, రాను సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. సో అమాంగ్ దట్ ద అబ్డామినల్ పెయిన్ ఈజ్ typical symptom that can be expressed by the mother, severe abdominal pain. So ఓఫరైటిస్లో కూడా because these are the inner parts, right? These parts are present in the pelvis. సో మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ద మదర్ విల్ బి గివింగ్ కంప్లైంట్ ఆఫ్ abdominal pain. When there is severe abdominal pain, మనం ఏమేమి సస్పెక్ట్ చేయొచ్చు? పేడి కావచ్చు, లేదా అపెండిసైటిస్ కావచ్చు, లేదా మజిల్ క్రాంప్స్ కావచ్చు, లేదా అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా జిఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. స్మాల్ ఇంటెస్టైన్స్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్స్ కానీ, ఈ తర్వాత యూటరస్కి రిలేటెడ్ కానీ, లేదా బ్లాడర్కి రిలేటెడ్ కానీ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓన్లీ బేస్డ్ ఆన్ అబ్డామినల్ పెయిన్. ఇట్లాంటివి మనము వీ కెన్ గెస్. సో one of the chief complaint of oophorytis is abdominal pain. Okay. Then this oophorytis is an uncommon diagnosis earmarked by cysts, inflammations and enlargement in one or both of the ovaries. In some cases it also causes damage to the fallopian tubes. When this occurs, it's referred to as salpingo-oophorytis. So salpingio అంటే ఏంటిమ్మా? సాల్పింజైటిస్ మనం చెప్పుకున్నాం కదా. సో సాల్పింజియో-ఓఫరైటిస్ అంటే ఏంటి? ovaries inflammate అవుతాయి as well as fallopian tubes. Both will be getting inflammation and both will be getting damaged. సో ఇక్కడ రెండింటిని కలుపుకొని ఉన్నాయి కాబట్టి both ovaries and fallopian tubes కాబట్టి సాల్పింజియో-ఓఫరైటిస్ అన్నది దట్స్ వెరీ కామన్ డయాగ్నోసిస్. ఓకే, బికాజ్ ఓన్లీ ఓఫరైటిస్ అంటే ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ హౌ ఇట్ ట్రాన్స్మిట్స్ త్రూ ఫ్రమ్ ద బ్యాక్టీరియా విచ్ ఆర్ pathogenic enters into the uterus through vagina, cervix and then uterus, right? From uterus it may be these pathogenic bacteria enters into fallopian tubes and then ovary, right? So naturally ikkada the fallopian tubes and both ovaries will be getting infected or getting inflamed. That is why mostly the common diagnosis is salpingio-oophorytis. See, only oophorytis is very little bit uncommon, that is very rare. Okay, then PID and salpingo-oophorytis are more commonly used terms because the problem is often not confined to ovaries.
సో ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెవిలో ఎక్స్టర్నల్ ఇయర్లో పెయిన్ వచ్చిందనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాము, పెయిన్ వస్తుంది అని చెప్పేసి మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఒకవేళ ఇన్ కేస్ ఇట్ ఈజ్ ఇన్నర్ ఇయర్లో ఉంది, ఏదో నొప్పి అంటాము, ఏం పెద్దగా మనకు సిమ్టమ్స్ లేవు అనేసి మనం అలా ఇలా చేసే లోపల ఇన్నర్ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అట్లాగే ఇక్కడ కూడా బికాజ్ ఓవరీ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ దిస్ పెల్విక్ పెల్విస్, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అన్నది ఒక్క ఓవరీస్కే కన్ఫైన్ కాదు. సో ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండొచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ వై పిఐడి అండ్ సాల్పింగ్ ఓఫరైటిస్ ఆర్ మోస్ట్ కామన్ టర్మ్స్ యూజ్డ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మీకు ఓవరీ ఒకసారి ఇక్కడ స్ట్రక్చర్ చూపిస్తున్నామమ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఓవరీ హ్యాస్ 3 మెయిన్ కంపార్ట్మెంట్స్ కదా. సో నౌ యూ కెన్ సీ ఇట్. సో ఓవరీ స్ట్రక్చర్ ఏంటి, ఓవేరియన్ లిగమెంట్ ఎక్కడ ఉంటుంది, తర్వాత కార్పస్ లూటియమ్స్ ఎక్కడ ఉన్నాయి, డెవలపింగ్ ఎంబ్రియో, తర్వాత ఓవ్యులేటెడ్ oocytes. సో ఇది ఒకసారి స్ట్రక్చర్ క్లియర్గా చూసుకొని వాట్ ఈజ్ సో oocytes చాలా ఉన్నాయి చూడండి. కొన్ని మెచ్యూర్డ్ ఉంటాయి, కొన్ని ఇమ్మెచ్యూర్డ్ ఉంటాయి. సెకండరీ ఫాలికల్ ఉన్నాయి. ఓకే, గ్రాన్యులోసా సెల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవేరియన్ diseases. So okay, classification of ovarian diseases, I will just move it a little bit up so that the rest of the part can be visualized clearly. So okay, primary inflammation disorders. సో ప్రైమరీ ఇన్ఫ్లమేషన్ డిజార్డర్స్ ఏంటి, సర్విసైటిస్ కానివ్వండి, వెజైనైటిస్ కానివ్వండి. సో దీస్ ఆర్ ద సమ్ ప్రైమరీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. సో from these primary inflammatory disorders, the infection will be spread to ovarian diseases. So ovarian diseases may be 2 types, functional cysts and tumors. So apart from this there may be some infections. So tumors kuda untayi. Okay, then coming to the pathogenesis. So what is pathophysiology? So infection ascends from bacterial colonization of cervix and extends to the uterus, fallopian tubes and ovary. Okay, so this infection, ascending infection, ekkada nunchi, from vagina, cervix, uterus, fallopian tubes and then finally to the ovary. Inse pade kada cheptunamu. So what are the common causes of what type of bacteria usually that will cause means gonorrhea and chlamydia are typically colonized from the cervix in cases of oophorytis, but these pathogens are rarely isolated in ovarian tissues. Okay, rather these organisms facilitate other bacteria to infect the adnexa. సో ఏది ఎక్కువగా కామన్గా అంటే దీస్ టూ విల్ పర్మిట్ అదర్ బ్యాక్టీరియా అండ్ దే విల్ ఇన్వైట్ ద అదర్ బ్యాక్టీరియా టు గ్రో మోర్ అండ్ దే కాజ్ ఇన్ఫెక్షన్. If left untreated, an abscess may form around the fallopian tubes and ovary, which is known as turbo-ovarian abscess. So abscess ante telusu kadamma manaki. So ee necrosed tissue, the toxins that are released by the bacteria and the dead bacteria, dead cells anta kalipi manaki abscess ga form avutundi. Then coming to the causes. What are the causes? This unprotected sexual intercourse, multiple sexual partners, high risk sexual behavior, immunosuppressions, then recent instrumentation of genital tract, that is endometrial ivanni kuda invasive procedures ma, endometrial biopsy, intrauterine devices, that is introducing intrauterine devices placements.
ఓకే. సో మనకి ఎందుకు ఇక్కడ ఇది మనం ఆర్టీఐలో చెప్పుకుంటున్నామంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం కదా అదర్ కండిషన్స్‌లో. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ ఫర్ oophorytis. Then coming to the risk, who are at risk? So oophorytis most commonly occurs in women younger than 25 years. If an intrauterine device, that is IUD, IUDs అంటే ఏంటమ్మా, కాపర్టీస్ ఉన్నాయి కదా, ద లూప్స్ కాపర్టీస్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐ థింక్ దిస్ టాపిక్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఇన్ కమ్యూనిటీ హెల్త్. ఓకే. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్? సో యూట్రస్లో మనము యూట్రస్లో సమ్ డివైజెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద యూట్రస్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. సో అక్కడ ఏమవుతుంది, ఓవం జైగోట్ రెండు కూడా ఓవం స్పర్మ్ రెండు కూడా ఫర్టిలైజ్ అయిపోయి దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫార్మ్ అన్ ఎంబ్రియో. సో ఈ ఎంబ్రియో ఏం చేస్తుంది, దట్ హ్యాస్ టు ట్రావెల్ అండ్ దట్ హ్యాస్ టు కమ్ అండ్ సెటిల్ ఆన్ ద వాల్స్ ఆఫ్ యూట్రస్, దట్ ఈస్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం మీద వచ్చి సెటిల్ అయితేనే దెన్ ద ఫీటస్ విల్ గ్రో, రైట్. సో దీస్ ప్రాసెస్ విల్ బీ ప్రివెంటెడ్. ఏంటి, ఎంబ్రియో వచ్చి రావడము, జైగోట్ ఎంబ్రియో ఇవి ఫీటస్గా డెవలప్ కావడం అనేది జరగదు, బికాస్ దట్ కెనాట్ సెటిల్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద యూటిరస్. So in this way the pregnancy will be prevented. Therefore, so these IUDs can be by experts. They actually these non-experts are untrained persons who are going to introduce these IUDs. They will cause infection, they will cause damage, they will injure the internal parts of the uterus, because they don't know, they are not skilled persons in this aspect. So always these IUDs should be placed by a trained, skilled and qualified person. Then only this will be aseptic principles law, they will introduce the IUDs. Then that will give a good result. That is going to prevent all such types of complications. This is the main reason why these qualified skilled persons are advised to do these procedures, means this is the reason. So one who wants to postpone the pregnancy by introducing these IUDs, means this is the important reason. So unqualified people will cause damage and they will introduce the infection, not the along with IUDs. Okay. Then this is so those who wants to or who already implanted these IUDs under ఏమంటారమ్మా, ఎసెప్టిక్ ప్రిన్సిపల్స్ లేకుండా అన్స్కిల్డ్ వాళ్ళతో వేయించుకుంటారో, దట్ ఈస్ మోర్ కామన్ అమాంగ్ దెమ్. దట్ ఈస్ oophorytis is they are more prone to get. Then during an abortions and then after miscarriage and during childbirth. సో ఇక్కడ ఇంకొకటి మిస్ అయిందమ్మా, హూ ఆర్ ఎట్ రిస్క్ అన్నప్పుడు విత్ మల్టీసెక్స్ పార్ట్నర్స్ హూ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్. ఓకే, వాళ్ళు కాకుండా మామూలుగా రెగ్యులర్గా అబార్షన్స్ రిపీటెడ్గా, కొంతమందికి అబార్షన్స్ ఊరికే అవుతుంటాయి, లేదా క్వాక్స్ చేస్తుంటారు. క్వాక్స్ అంటే ఎవరు, అన్ట్రైన్డ్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు దే విల్ గో ఫర్ అబార్షన్స్. సో ఎక్కువగా అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ దీస్ ప్రెగ్నెన్సీ, దే అంటే అందరికి ఎవరికి తెలియకూడదని చెప్పేసి లోపల రహస్యంగా చేసుకోవాలని దే విల్ గో ఫర్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఏంటంటే పూర్తిగా అంటే అసలు హ్యాండ్ వాష్ కూడా ప్రాపర్గా చేసుకోవడం కూడా తెలియని వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. సో దట్ కాజెస్ అబార్షన్. దెన్ ఆఫ్టర్ మిస్క్యారేజ్ అండ్ చైల్డ్ బర్త్. Then coming to the symptoms. What are the symptoms? Pain in the lower abdomen and pelvis. Then మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ they will come out with pain. Then menstrual bleeding, that's heavier than usual. Then bleeding between menstrual cycles. Then pain or bleeding during intercourse. Then heavy vaginal discharge which may have a foul odor. సో న్యాచురల్గా వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నాయి, మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి స్పెసిఫిక్గా చెప్పనక్కర్లేదు. యూజువల్లీ దట్ విల్ హ్యావ్ వెరీ ఫౌల్ ఆర్ బ్యాడ్ స్మెల్. దెన్
పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, స్పాటింగ్ ఉంటుంది, స్పాటింగ్ బిట్వీన్ మెన్స్ట్రువల్ సైకిల్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయి ఈ పిఐడిలో. బర్నింగ్ సెన్సేషన్స్ ఆర్ పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ అండ్ డిఫికల్టీ ఇన్ యూరినేషన్. Then coming to the during these signs and symptoms, while taking the history, it is very important. While taking the history, one has to identify the signs and symptoms. While taking the history, we have to observe what are the signs and symptoms that the mother will be having, and what are the expressions, what are the complaints that she is giving. So usually during the history, a patient may relieve abdominal pain, pelvic pain, vaginal discharge, dyspareunia, then fever, chills, nausea and vomitings. Then on physical examination, the temperature may rise more than 38, ఇది 38 degrees centigrade పెట్టుకోండి, అదే డిగ్రీ అక్కడ మిస్ అయింది. దెన్ అబ్డామినల్ టెండర్నెస్ ఇన్ లోయర్ క్వాడ్రంట్స్, దెన్ రీబౌండ్ టెండర్నెస్ ఆన్ పెల్విక్ ఎగ్జామినేషన్, దెన్ మ్యూకోపుర్లెంట్ డిశ్చార్జ్, సర్వైకల్ మోషన్ టెండర్నెస్ అంటే సర్విక్స్ కదిలేటప్పుడు ఉండే టెండర్నెస్, అడ్నెక్సల్ టెండర్నెస్, అండ్ దెన్ అడ్నెక్సల్ మాస్ ఎప్పుడు వస్తుంది, యాబ్సెస్ ఫామ్ అయితే. Then how do you diagnose this case? That is, blood and urine tests will be done, and white blood cell count, దీంట్లో కూడా ఈ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి మెయిన్గా WBC కౌంట్ అన్నది, దిస్ ఈజ్ ద క్లియర్ ఇండికేటర్ ఫర్ ఇన్ఫ్లమేషన్. సో యూజువల్గా ఇది ఎక్కువ రైజ్ అవ్వడము జరుగుతుంటుంది. దే మే ఆల్సో హెల్ప్ ద డాక్టర్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ సిస్టైటిస్ ఆల్సో. దెన్ పెల్విక్ ఎగ్జామినేషన్, ఇఫ్ పిఐడి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం పెల్విక్ ఎగ్జామినేషన్ చేయాల్సిందే. పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసినామంటే దెన్ ట్రాన్స్ అబ్డామినల్ అండ్ ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్లో మనకి వీ కెన్ 1% డాక్టర్ కెన్ ఐడెంటిఫై దీస్ oophritis. Then coming to the management, medical management, and here medical management, surgical management and nursing management. Nursing management, you try to write the assignment, okay. Then outpatient treatment is appropriate for patients who are hemodynamically stable, అంటే మనకి బ్లడ్ వాల్యూస్ అన్నీ కూడా బీపీ కానీ బ్లడ్ వాల్యూమ్ కానీ పల్స్ రేట్ కానీ అన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళల్లో అవుట్ పేషెంట్ని మనం అంటే ఓపీ నుంచి ఓపీకి వచ్చేస్తారు, దే విల్ బి గివెన్ ట్రీట్మెంట్, అండ్ 5 days 3 daysకి ఇచ్చేసి అగైన్ దే విల్ బి ఆస్క్ టు కమ్ ఆఫ్టర్ 3 or 5 days. దెన్ దే హ్యావ్ టు కంటిన్యూ ద ఫాలోఅప్ సర్వీసెస్, బికాస్ అంత అడ్మిషన్లో ఉండాల్సినంత సివియర్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. దెన్ reliable to return for follow-up care, and immunocomponents, those don't have any immunosuppressant problems. Then not pregnant again, cannot tolerate oral medications due to nausea and vomiting, and have no evidence of TOA. Then inpatients treatments is required for patients, and ఎవరిని అడ్మిట్ చేసుకొని ఏ కేసుని మనం ట్రీట్ చేయాలి అంటే who have already failed outpatient treatment, అంటే మన దగ్గరికి వస్తున్నారు ఓపీలోనే ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపిస్తున్నాము, ప్రాపర్గా రెగ్యులర్గా వాడి మళ్ళీ రమ్మంటే వాళ్ళు ప్రాపర్గా వాడకపోవడమో, లేకపోతే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవడమో, లేకపోతే ఫాలోఅప్ సర్వీసెస్ లేదో అట్లాంటి వాళ్ళను మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గెట్ దెమ్ అడ్మిటెడ్. అండ్ ప్రెగ్నెంట్ ఉంటే రిస్క్ కదమ్మా, ఫీటస్ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, అబార్షన్స్ అయితే చాలా రిస్క్, కాబట్టి దే హ్యావ్ టు బి గెట్ అడ్మిటెడ్. దెన్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ HIV, దిస్ అండ్ హ్యావ్ ఎవిడెన్స్ ఆఫ్ TOA. Then and coming to the treatment part, ఇవి మీరు యూ కెన్ రీడ్ ఇట్ కంప్లీట్లీ అమ్మా. నేను ఒక 4-5 యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ గురించి, యాంటీబయాటిక్స్ గురించి ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాము, బికాస్ దీస్ పేషెంట్స్ విల్ బీ కెప్ట్ ఆన్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 7 to 9 days. So what is ceftriaxone? So this is a third generation cephalosporin with broad spectrum gram negative activity, lower efficacy against gram positive organisms, that they are not more efficient, more effective, and a higher efficacy against resistant organisms. Arrest bacterial growth by binding to one or more penicillin binding proteins, ఇవన్నీ మీకు తెలిసినవే
kada, already you learned in pharmacology. Then considered first line treatment for outpatient and management of patient. The next one is doxycycline or vibramycin. It inhibits protein synthesis and thus bacterial growth by binding to 30 years and possibly 50 years also. 5 OS madi. Ribosomal 5 OS ribosomal subunits of susceptible bacteria used in conjunction and ceftriaxone or ceftoxin for outpatient treatment of PID. Next, cefoxitin. Cefoxitin is second generation cephalosporin indicators for gram positive cocci and gram negative rod infections. Infections caused by cephalosporins or penicillin resistant gram negative bacteria may respond to cefoxitin. For inpatient treatment of PID, cefoxitin and doxycycline is in conjunction are considered first line therapy. Then coming to the gentamicin or garamicin, aminoglycoside antibiotic for gram negative coverage. This is used in combination with both an agent against gram positive organisms that covers anaerobics, and gentamicin and clindamycin are second line agents for inpatient treatment for wooferitis. Then clindamycin again, this inhibits bacterial growth and possibly by blocking dissociation of peptidyl tRNA from ribosomes, causing RNA dependent protein synthesis to arrest. Then used in conjunction with gentamicin as a second line treatment for wooferitis. Continue patients on doxycycline for a total of 14 days. NSAIDs can be used for pain control, non-steroidal drugs. Then coming to the surgical care. So when is this surgical care is possible? When the patient is posted for surgery. So what are the indications for surgery? PIDలో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఆల్రెడీ కన్సీవ్ అయిపోయింది మదరు, చిల్డ్రన్ ఇద్దరు చిల్డ్రన్ పుట్టేసినారు, ఇంకా దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ovaries or ovum. Then in that conditions with the help of both children are healthy, ఆ టైంలోనే సర్జరీకి పోస్ట్ చేస్తారు. ఓకే, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. Then wooferitis may be managed with surgery when medical treatment has shown no amelioration of symptoms, that is subsiding. Symptoms ఏవి కూడా కంట్రోల్ కానప్పుడు, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆఫ్టర్ 48 to 72 hours. సర్జికల్ ఆప్షన్స్ మే ఇంక్లూడ్ లాప్రోస్కోపీ విత్ డ్రైనేజ్ ఆఫ్ abscess, removal of annexa, and the total abdominal hysterectomy or bilateral sagittal oophorectomy may be done. ఓకే, TAH అంటే ఏంటి? టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ. bilateral sagittal oophorectomy is BSO. Then factors that influence the type of surgery used include the extent of abscess, the degree of immunocompromise of the patient, and the preservation of fertility for future childbearing potentials. చెప్తున్నాం కదా, అంటే ఇంతవరకు చిల్డ్రన్ కాలేదు, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తుంది, దెన్ దే విల్ థింక్ ఆఫ్ దే విల్ అవాయిడ్ సర్జరీ ఫర్ ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఒకవేళ మ్యాండేటరీ తప్పదు అన్నప్పుడు మాత్రమే ఓఫరైటిస్ సర్జరీకి వెళ్తారు. ఒకవేళ పిల్లలంతా అయిపోయినారు, సర్జరీ చేసినా ఏమీ ప్రాబ్లం లేదు, షీ కెన్ గో ఫర్ సర్జరీ అన్నప్పుడు ఒక సెకండ్ ఒపీనియన్ అవసరం లేకుండా దే విల్ గో ఫర్ సర్జరీ. దెన్ interventional radiology can sometimes be used to train the abscesses in patients who are not surgical candidates, who are unfit for surgery. Then coming to the prevention. Patients with oophoreitis need to be concerned about the use of condoms to prevent the future acquisition of sexual transmitted diseases. So sexual protection is very much important. Using the condoms is the safest method for anyone else.
దెన్ ఎవాల్యుయేట్ ద మేల్ సెక్షువల్ పార్ట్నర్స్. అంతే కదమ్మా, ఇప్పుడు ఎస్టిటీస్ మనకి మేల్ నుంచి యూజువల్గా లేడీస్, మనకి ముఖ్యంగా మనకి ఇండియాలో లేడీస్కి రావడం అంటే ఇట్స్ వెరీ ఎక్సెప్షనల్ కేసెస్. అదర్వైజ్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే జెంట్స్ దే విల్ హ్యావ్ దిస్ ఇన్ఫెక్షన్ అండ్ దే విల్ క్యారీ ద ఇన్ఫెక్షన్ టు ద వైఫ్స్. కాబట్టి అదర్ సెక్షువల్ పార్ట్నర్ హ్యాస్ టు బి మానిటర్డ్ కంటిన్యూస్లీ. ఈమె వచ్చినప్పుడల్లా అతన్ని కూడా, లేకపోతే ఈమెకు మనం ట్రీట్ చేయడము, మళ్ళీ అతని నుంచి భార్యకు రావడము, ఇంకా ఇదే పని అవుతుంది. కాబట్టి బోత్ హ్యాస్ టు బి అండర్గో ద ట్రీట్మెంట్. ఓకే, ఫాలోఅప్ సర్వీసెస్ కానీ బోత్ హ్యాస్ టు బి గివెన్ అండ్ ద కౌన్సిలింగ్ షుడ్ బి గివెన్ టు ద పార్ట్నర్. హస్బెండ్కి కూడా చాలా కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. బికాస్ అతనే కాదు ఇన్ఫెక్ట్ అయ్యేది, వైఫ్కి కూడా ఇన్ఫెక్ట్ చేస్తాడు. కాబట్టి హీ హ్యాస్ టు బి కౌన్సిల్డ్. Fully evaluate the male sexual partner of a patient with pelvic inflammatory disease for sexual transmitted diseases and initiate appropriate treatment based on the results of testing. Then what are the complications? So coming to the complications, ruptured TOA is a surgical emergency with high fertility and aggressive surveillance for a patient for presence of TOA and prompt inpatient medical management is required. Suspect ruptured TOA if the patient is increased peritoneal signs and a rigid abdomen. Infertility will occur 12 to 15% of women after first episode of PID. Ectopic pregnancy is increased with PID and patients should be counseled regarding this and should seek early prenatal care if they subsequently become pregnant. Chronic pelvic pain is possible long-term consequence of PID. The mechanism of pain is presumably secondary to adhesive disease. Okay, ma. Then here is an assignment for you. Write assignment and a detailed detailed nursing care plan with at least 5 nursing diagnoses. Okay, ma. So this is the end of the session. Okay, thank you.